హాయ్ అండి, వెల్కమ్ టు దీపికాస్ కిచెన్ అండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. మటన్ కట్ చేసుకుని కడిగేసుకుని శుభ్రంగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. పక్కన ఇవాటి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు వేసి వండుతున్నారండి. పచ్చి జీడిపప్పు అండి. శుభ్రంగా కడిగేసేసి పై పొట్టు గట్ట తీసేసి ఉంచుకున్నాం. దాంట్లోకి మటన్లోకి పెద్ద మసాలా అవసరం ఉండదు కదండి. చికెన్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాం. మటన్ కనుక ఒక పలావ్ ఆకును 2 ఇవి ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడినండి, ఇంకా పసుపు, ఉప్పు, కారం అండి. ఆయిల్ పెట్టానండి. ఆయిల్ హీట్ అవుతుంది. జీడిపప్పు మటన్ కర్రీ చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు ఎక్కువ పచ్చి జీడిపప్పు వస్తుంది కదండి ఎండాకాలంలో. ఈ సీజన్లోనూ మామిడికాయలు కాస్తాయి కదా. జీడిపప్పు పచ్చిది కట్ చేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. మటన్లోకి ఎక్కువ బాగుంటుందండి. ఉల్లిపాయలు వేస్తానండి. కరివేపాకు కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి, కాస్త కల్లుప్పు కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయ త్వరగా మగ్గాలి కదండి, అందు గురించి ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుద్దండి. కల్లుప్పు బాగా వేగాలండి. ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయినాయండి. ఆనియన్స్ వేగేటప్పుడే ఇదిగోండి పచ్చిది, దాల్చిన చెక్క, పలావాకు, యాలక్కాయ గట్ట వేసానండి. 2 లవంగాలను కొంచెం లైట్గా ఎక్కువేను. మటన్ కదా, మటన్లోకి ఎక్కువ మసాలా బాగుండదండి. ఆనియన్స్ వేగిపోయినాయండి. మాంసం వేసేసాను. ఇంకా ఉడకబెట్టేసానండి. మాంసం ఉడకబెట్టింది అయితే బాగుంటుందండి. అంటే మేము ఇంట్లో అలా చేసుకుంటామండి. కొంచెం మంది పచ్చిది చేసుకుంటారు, అది ఉడకబెట్టింది అయితే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది టేస్ట్. ఎలా తినేవాళ్ళకి అలా నచ్చుది కదండి. ఇష్టం లేకపోతే మామూలుగా పచ్చిది చేసుకోవచ్చండి. నేనైతే ఉడకబెట్టేస్తాను ఎప్పుడు కూడా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. దీంతో పాటు జీడిపప్పు కూడా వేసేస్తున్నానండి. పచ్చి జీడిపప్పు బాగుంటుందండి. ఎండలో వస్తుంది కదండి పచ్చి జీడికాయలు వస్తాయి కదా, దాన్ని బట్టి జీడిపప్పు వస్తుంది కదండి. తోటల దగ్గర అమ్ముతుంటారు. తెచ్చుకొని వాటిని శుభ్రం చేసుకుని మటన్లోకి వేసుకుంటే బాగుంటుందండి. మేము మటన్లో వేసుకుంటుంటామండి. ఎండల్లో వస్తుంది కదండి పచ్చి జీడిపప్పు వేసాం అనుకుంటే మటన్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా అనుకుంటే. కొంచెం బాగా ఉడకనివ్వాలండి. ఇలాగా ఇందులో వాటర్ అంతా ఎప్పుడు అయిపోతుంది దగ్గరికి. పసుపు వేసానండి. కారం కూడా వేసానండి.
పసుపు కారం ఉప్పుతోటి బాగా మగ్గాలండి. ఎక్కువ మటన్లోకి ఎక్కువ మసాలా వేయనండి, ఎక్కువ బాగుండదు కదండి. నాకైతే ఇష్టం ఉండదండి. మామూలుగా అయితే కొంచెం చికెన్లో అయితేనే కొంచెం నీసు వాసన అనిపిస్తుంది కదండి చికెన్, అందు గురించి కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటాం. మటన్లో అయితే పెద్ద అవసరం ఉండదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగ పచ్చిది ఒక బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు వేసుకుంటే సరిపోద్దండి. ఉల్లిపాయతో పాటు అది కూడా వేగిపోద్ది కదండి, కూర మంచి వాసన వస్తూ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. కూర ఇదిగోండి ఇలా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదండి. ఇలా కొంచెంసేపు దగ్గరికి అయిన తర్వాత వాటర్ వేసుకోవటం అండి. ఇదిగోండి వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది కదండి. మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ వేసుకోవాలి. అంటే వాటర్ వేస్తాను, దగ్గరికి ఉడుకుతుంది. ఆల్రెడీ బాయిల్ చేశాను కదండి మటన్, దాని మీద బాగా ఎక్కువ పట్టదండి వాటర్. మూత పెట్టేస్తానండి. ఇలాగా కాజు మటన్ వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి దగ్గరికి అయిపోతుంది కర్రీ. కాజు మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఏ కర్రీలోనైనా సరే కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కదండి. ఒక 5 minutes 10 minutes అయిపోతుందండి కర్రీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. కాజు కదా అండి, అందులో పచ్చి కాజు మీద చాలా బాగుంటుందండి. ఇది ఉప్పు కారం అన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. మూత పెట్టేస్తానండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. వేరే డిష్లో తీసి చూపిస్తున్నాను చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసి చూడండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.